నా ప్రియ సహోదరులారా, మనం జీవించి ఉన్నంత వరకు దేవుని వైపు మాత్రమే చూడాలి. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనుషుల వైపు, లోకం తట్టు నీవు చూచిన ఎలాంటి సహాయము అందకపోవచ్చు. దేవుడు మాత్రమే మనకు సహాయకుడు. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 123వ అధ్యాయం 1-4 వరకు చదువుకుందాము. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టున కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కనులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మలను కరుణింపుము. ఆమేన్. అయితే నా ప్రియ నేస్తమా, ప్రభువే మనకు ఆధారం. ఆయన వైపే మనము చూడాలి. ఒక పనివాడు తన యజమానుడు కూలి పెంచుతాడేమో అని ఆశగా చూచినట్లు మనము కూడా మన పరలోకమందున్న దేవుని కరుణ కొరకు ఎదురు చూడాలి. ఈ లోక అహంకారుల నుండి వచ్చే అవమానాల నుండి తప్పించమని మన రక్షకుడైన దేవుణ్ణి వేడుకోవాలి. నేస్తమా, దేవుని కొరకు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆయన వైపు చూచిన వారికి తప్పక సహాయము అందుతుంది.